గ్రూప్ 1 తీర్పును వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. తీర్పు కాపీ సిద్ధం కాలేదని న్యాయవాదులకు తెలిపిన డివిజన్ బెంచ్ తీర్పును ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఇవాల్టితో తమ భవితవ్యం తేలుతుందనుకున్న అపాయింట్మెంట్ లెటర్లు తీసుకున్న 563 మంది గ్రూప్ 1 అధికారులకు మరోసారి నిరాశ ఎదురైంది. గ్రూప్ 1 పై తీర్పును వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. తీర్పు కాపీ సిద్ధం కాలేదని న్యాయవాదులకు తెలిపిన డివిజన్ బెంచ్ తీర్పును ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఇవాల్టితో తమ భవితవ్యం తేలుతుందనుకున్న అపాయింట్మెంట్ లెటర్లు తీసుకున్న 563 మంది గ్రూప్ 1 అధికారులకు మరోసారి నిరాశ ఎదురైంది. మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారించిన ఈడీ అధికారులు ఇవాళ మరోసారి విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ను రికార్డు చేయనున్నారు. విదేశాలకు నగదు తరలింపు, అక్రమంగా షెల్ కంపెనీల ఏర్పాటుపై ఈడీ అధికారులు విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే కేసులో రేపు మిథున్ రెడ్డిని ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు.